అందరం కూడా ఊహించని రీతిలో ఓటంపాలయం తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ఇతర నియోజకవర్గాలతో మనం పోల్చి చూస్తే ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెక్కడా జరగనంత పెద్ద రీతిలో మనం చేసిన ఓటంపాలయం. ఒకటి కాదు, రెండు కాదు, 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 10 స్లిప్ వేలు, 8 ఫ్రీ లెఫ్ట్లు, పాత కోనేరులను పునరుద్ధరించడం, గుళ్లను ఆధునీకరించి కొత్తగా నిర్మించడం, అలానే ఈ డబల్ డక్కర్ బస్సులను ప్రవేశపెట్టడము, కొండపైన ఉన్నటువంటి స్థానికులకు నేమ్ ట్రాన్స్ఫర్లు చేయడము, తీతిదే దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించడము, తిరుపతిలో దాదాపుగా 130 ఎకరాల్లో 7,500 మందికి సంబంధించినటువంటి స్థలాల్లో శాశ్వత ఆస్తి హక్కును కల్పించేటట్టు రిజిస్ట్రేషన్ల సౌకర్యం మనం నెరవేర్చడం, ఇవన్నీ పెద్ద ఎత్తున ఒక లిస్టులాగా మనం చెప్పుకుంటూ పోతే చాలాసేపు మాట్లాడాల్సి ఉంటుంది. అంత చేసిన మనం ఓటమి పాలైన మనసు పిండేసేటటువంటి ఓటమి ఇది. అయినా ఈ పరిస్థితి ఇలా ఉండబోదు. దీన్ని ఖచ్చితంగా మనమందరం మారుస్తామన్నటువంటి నమ్మకం నాలో బలంగా ఉంది. ఎన్నికలు జరిగి 6 నెలలైనా ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు ప్రజలకు ఇప్పటి వరకు చేసిందేమీ పెద్ద లేదు. 6 నెలల సమయమైనా కూడా మన అధ్యక్షులు, ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి, మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జరిగినటువంటి కార్యక్రమాలు, ఇటీవల మొన్న 13వ తారీఖు రైతు సమస్యలపై ఆ కలెక్టరేట్లలో వినతి పత్రం సమర్పించడం కానీ, ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరగడం తీరు కానీ, ఇవన్నీ చూస్తే పార్టీ ఎంత బలంగా ఉందో ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి లేదనిపిస్తుంది నాకు. మనం చాలా నిబద్ధతతోటి ఈ నిర్వేదం నుంచి బయటపడి మనం కష్టపడి పార్టీని మరింత పునర్నిర్మించి ప్రజల్లోకి మనం వెళ్ళి కూటమి ప్రభుత్వం చేసేటటువంటి తప్పులను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడి మనం పనిచేయగలిగితే ముందు రోజులన్నీ కూడా చాలా మంచిగా ఉండబోతాయి. మళ్ళీ మనం అధికారంలోకి ఖచ్చితంగా వస్తామన్నటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. తిరుపతికి సంబంధించే ఈ 6 నెలల్లో ఒక చిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుంటే, ఇప్పుడు మన కేతం రామారావు అన్న బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. ఆయన చైర్మన్ అయిన తర్వాత ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఎన్పిఎస్ని ఏ విధంగా తగ్గించారో మన ప్రభుత్వంలో మనం అందరం కూడా చూసాం. పెద్దలు కరుణాకర్ రెడ్డి గారి సహకారంతో టీటీడీ నుంచి 50 కోట్ల రూపాయలు డిపాజిట్లు, అంటే ట్రాన్సాక్షన్స్ వగైరాలు జరిగేటటువంటి ప్రక్రియలో భాగంగా మన టౌన్ బ్యాంకుకు వేస్తే వాటిని కూడా తీసేసి ఒక పైశాచిక ఆనందానికి కూటమి ప్రభుత్వం లోనవుతుంది. ఏంటి, ఆ డబ్బేమి మన జోబుల్లోకో ఇంకోళ్ళో దీనికో పోయేది కాదు కదా. ఒక 110 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్యాంకు, తిరుపతిలో ఉన్నటువంటి ప్రజల అవసరాలను తీర్చేటటువంటి బ్యాంకుని కూడా నాశనం చేసేటటువంటి పనులు చేయడానికి ఏమాత్రం కూడా వెనుకడుగు వేయడం లేదు. కొత్తగా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటించింది లేదు. సెట్టిపల్లిని మనం ఐటీ కేంద్రంగా మార్చాలని అనుకుంటే దాన్ని తుడా చేతికి అప్పగించి ప్లాట్లు వేసి అమ్మేటటువంటి దానికి తీసుకొని వచ్చారు. ఎమ్మెల్యే గారు గెలిచిన వారం రోజుల కల్లా తిరుపతిని నేను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఐటీ కేంద్రంగా మారేటటువంటి అవకాశము, సౌలభ్యము ఉన్నటువంటి సెట్టిపల్లినేమో పిసికేసి మీరు తిరుపతిని ఐటీ నగరంగా ఎలా మార్చుతారో నాకు అర్థం కావడం లేదు. మరో సోదరి ఇక్కడి నుంచే, మన పార్టీ నుంచే బయటికి పోయి మొన్న ఈ మధ్య
మన కౌన్సిల్ సమావేశంలో మా ప్రాంతంలో ఏ పార్టీకి అభివృద్ధి జరగలేదు, కేవలం ఉట్టుట్టి మాటలు చెప్పినారని. మనము 20 రోడ్లు వేసాం, ఇంతవరకే మాట్లాడుకున్నాం. ఒక 14 రోడ్లని ప్రపోజ్ చేశాం. సరే, ఆ 14 రోడ్లను వాళ్ళు ఒక్క రోడ్డు కూడా వేసేటటువంటి పరిస్థితికి వాళ్ళకు లేదు. మనం ఆ పార్క్ ముందర ఎన్నికల తొందరలో ఆ కోడ్ కారణంగా విడిచిపెట్టినటువంటి 100 అడుగుల చిన్న బిట్టుని పూర్తి చేయమని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంది. తిరుపతి దశ దిశ మార్చినటువంటి వ్యక్తులం మనం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు అధికారంలోకి మళ్ళీ మనమే వచ్చి తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేస్తామే తప్ప ఈ చేవ తెచ్చినటువంటి వాళ్ళకి ఆ పరిస్థితే లేదన్నటువంటి విషయాన్ని నేను వివరిస్తున్నాను. మొన్న రుయా హాస్పిటల్లో ఒక ఒంటరి మహిళ ఆవేదన, బహుశా మీరు వినే ఉంటారు, మన పార్టీతో తనకు అఫిలియేషన్ ఉండొచ్చు. గతంలో రుయా హాస్పిటల్కి సంబంధించినటువంటి షాపుల రెంట్ ప్రాసెస్ ప్రక్రియ అవంతా అస్తవ్యస్తంగా ఉంటే మున్సిపల్ సిబ్బందితో ఒక వేలం నిర్వహించి మినిమం రెంట్ని మనం పెట్టి షాపులు కేటాయించినాం. 1200, 2000, 3000 ఈ లెక్కన. ఈ రోజున ఒక్కొక్క షాపు ధర 60,000, 1,20,000, 1,70,000. ఆమె సూటిగా ప్రభుత్వాన్ని ఒక మాట అడిగింది, మేమేం రోగుల రక్తం పీల్చి మీకు రెంట్ కట్టమంటారా అని. కనీసం మీకు బాధ్యత లేదా? ఎమ్మెల్యే అన్నటువంటి వ్యక్తి పేదలు వచ్చేటటువంటి హాస్పిటల్లో నామమాత్రపు రెంట్ వసూలుతో వాళ్ళకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి దాన్ని ఏదో కార్పొరేట్ కంపెనీలకు వచ్చేటటువంటి లాభాలను చూసినట్టుగా ఆ కోణంలో చూడడం ఎంత దారుణం అన్నది నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. డబల్ డెక్కర్ బస్సుని అదేదో ఆట వస్తువుగా దాన్ని చూపించి, మన అన్న కూడా ఉన్నాడు ఈయనే, ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు నన్ను తిరుపతిలో నా జ్ఞాపకాన్నే లేకుండా చేయాలనుకుంటున్నాయి. రాయాల్సిన అన్ని అవాస్తవాలు ఇవన్నీ వండి వారుస్తున్నాయి. కానీ చెప్తున్నా, తిరుపతిలో ప్రతి రోడ్డులోనూ మనం కనపడుతున్నాం. నిన్న సోదరి పునితక్క వాళ్ళ వార్డుకి వెళ్ళా నేను. మన చెన్నారెడ్డి కాలనీలో ఉన్నటువంటి కోనేరుని సందర్శించాం. నీళ్లు కూడా చాలా పై లెవెల్కి వచ్చేసినాయి, చూడడానికి చాలా బాగుంది, ఒకసారి వెళ్దామని. అక్కడ ఉన్నటువంటి వృద్ధులు, వాకింగ్ చేస్తున్నటువంటి స్థానికులు, వీళ్ళందరూ కలిసి అన్నటువంటి మాటలు, మమ్మల్ని క్షమించండి, మేము పొరపాటు చేశాం, పొరపాటున కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం, మా పేగుల్ని పిండేస్తున్నారు వీళ్ళు ఇప్పటికే. ఆ రోజుల్లో జగనన్న మాకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, తిరుపతిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా కంటికి కనపడకుండా పోయాయి. ఇలాంటి రోజుల్ని జనం నెమరు వేసుకుంటున్నారు. వీటికి చరమగీతం పాడేటటువంటి శక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పినారు. ఏమక్క, మనమందరం కూడా డబల్ డెక్కర్ బస్సు పెట్టి తిరుపతిలో పురుషులకి మహిళలకి ఇద్దరికి ఫ్రీ సర్వీస్ని ఏర్పాటు చేసాం లేదా? మరి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకని బస్సుని వచ్చి రాగానే తిరుపతిలో తిప్పనీయకుండా ఒక మూలన ఒక గరాజులో పెట్టింది? అన్న, ఇది చేసుకుంటున్నాం. ఒక దారుణమైనటువంటి ఓటమి నుంచి అతి తొందరలోనే కోలుకొని ఉద్యమ బాట పట్టినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలోనే. ఈ పార్టీ ఆవిర్భావమే తిరగబడటంతో ప్రారంభమైంది. అధికారం కోసమని ప్రారంభింపబడ్డటువంటి పార్టీ కాదిది. నువ్వెంత
అని తిరుగుబాటు చేసి బయటికి వచ్చినటువంటి నాయకుడు మన అందరి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాని ధైర్యమే, ఈ పార్టీకి ఉన్నటువంటి దమ్మే, గుండె, ఎవ్వరిని లెక్క చేయనటువంటి తనం, దేనినైనా ఎదిరించేటువంటి తత్వం, పోరాటాలకు నిలయంగా తీర్చిదిద్దబడ్డటువంటి ఈ పార్టీలో ఓ కార్యకర్తగా మనగలగటమే మనకు అత్యంత గౌరవమైనటువంటి స్థానం అని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఓటమి కొద్ది మందిని కుంగదీసింది. ఈ కుంగదీయటంలో పొట్టు పోయింది, చావ మిగిలింది, పొట్టు రాలిపోయింది. అలాంటి పొట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటి గురించి, ఆ సొల్లును గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పని లేనే లేదు. ఆ పొట్టు అనుకుంటుంది మేము లేకపోతే పార్టీ లేదు అని. పార్టీని నడుపుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ధీరుడైనటువంటి వాడి శిష్యుడు. ఇక్కడ ఎవ్వరికి భయపడేవాళ్ళు కాదు, ఇక్కడ ఎవరికి తగ్గేవాళ్ళు కాదు, ఇక్కడ దేనినైనా ఎదిరించి నిలబడేటువంటి వాళ్ళు, ఏ కష్టానికైనా నష్టానికైనా ఎదురు నిలబడాలా అనేటువంటి దమ్మున్నటువంటి వాళ్ళని కనుకనే ఈ రోజు రోడ్ల మీదకి రాగలిగినాం. 6 నెలల్లో ఈ పార్టీని ఇంత అమోఘంగా కార్యకర్తల నడుమ జయ జయ ధ్వానాలతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని, సర్వసభ్య సమావేశాన్ని జరుపుకోగలుగుతుంటే ఈ చేవ కలిగినటువంటి నా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, కార్యకర్తలు, నా సోదర సమానులైనటువంటి నా కుటుంబ సభ్యులు ఇందులో భాగస్వామ్యంగా ఉన్నారు కనుకనే ఇంతగా చేయగలుగుతున్నాము అని తెలియజేస్తున్నాం. అంతే ధైర్యంతో చెప్పుతున్నా, ఆ 5 ఏండ్ల జగనన్న పాలన సువర్ణ యుగం రాష్ట్రానికి. ఈ రోజున జగనన్నను వ్యతిరేకించేటువంటి ప్రసార మాధ్యమాలు, చంద్రబాబు గారి తొత్తులు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు కాక 3.5 లక్షల కోట్ల రూపాయలు సామాన్యులకు పంచినటువంటి ఏకైక ప్రభుత్వం ప్రపంచ రాజకీయాలలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ. ప్రేమ లేనటువంటి వాళ్ళు తప్పుడు వాగ్దానాలు చేసినారు, మోసంతో అధికారంలోకి వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే దాదాపు 2.5 లక్షల కోట్లు ఎక్కువ ఇస్తాము అని మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా ఆ అధికార మదంతో తమ బూటు కాళ్లతో తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బతకకూడదు, ఈ నాయకులు మిగలకూడదు, ఈ కార్యకర్తలను నులిపేయాలి అని రాష్ట్రం అంతా కూడా దాడులు, హింసాయుతమైనటువంటి సంఘటనలు, ఎన్నో రకాలైనటువంటి హత్య ప్రయత్నాలు, మర్డర్లు, మన కార్యకర్తల్ని కోల్పోవటం కూడా జరిగింది. మనం కానీ కేవలం 6 నెలల్లోనే పార్టీ రోడ్ల మీదకి వచ్చింది, పోరాటాల బాట పట్టింది, ఉద్యమాలు ఊపిరిగా బ్రతికేటువంటి స్థితికి చేరుకున్నది. అంటే ఒక గొప్ప నాయకుడు ఈ పార్టీని నడుపుతున్నాడు, దేనికి భయపడినటువంటి నాయకుడు నడుపుతున్నాడు, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసేటువంటి నాయకుడు నడుపుతున్నాడు. కనుకనే ఈ పార్టీకి ఇంతగా ప్రజాదరణ వచ్చింది. చంద్రబాబు నాయుడు 2019లో ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత 3 సంవత్సరాల పాటు రోడ్ల మీద కూడా రాలా. ఆయన చాలా మాటలు చెప్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి 15 రోజులలోనే అధికారం కోల్పోయిన 15 రోజుల్లోనే ఢిల్లీ నడి వీధులలో ధర్నా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఓటమి బాధ పెట్టి ఉండవచ్చు, మనల్ని కుంగదీయదు, అలిసిపోనివ్వదు.
లియ్యకుండా పడుకోనివ్వదు. ఈ ఓటమి ప్రతీకారంగా తిరగబడేటువంటి మనస్సు నాయకుడితో సహా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు ఉంది కనుకనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతగా జనాదరణలోకి వెళ్ళగలిగింది. మీరు కేసులు పెడతారో మా సోదరి నేను పిలవంగానే వచ్చినటువంటి మా రోజా వంగపండు ఉష వాళ్ళ నాన్న నాకు చాలా మంచి ఫ్రెండ్. ఇప్పుడు మన సర్వసభ్య సమావేశానికి మరో ఫైర్ బ్రాండ్ రోజా గారు కూడా వచ్చినారు. నాకు వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయురాలు. ఇది మన నాయకుడు మనకిచ్చినటువంటి పోరాట స్ఫూర్తితో పనిచేద్దాం. నాయకుడు నాకిచ్చినటువంటి బాధ్యతని కార్యకర్తల క్షేమం కోసమనే వాడుతాను తప్ప మరింకే ప్రయోజనాల కోసమని వాడనని ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఏదైనా ఎవరి మనస్సునైనా గాయపరిచి ఉంటే, బాధ పెట్టి ఉంటే తిరుపతి నాదిగా ఈ కార్యకర్తలు నాయకులు అందరూ నా తమ్ముళ్ళు అక్క చెల్లెమ్మలుగా భావించేటువంటి నేను 5 సంవత్సరాల కాలంలో మిమ్మల్ని మీ మనస్సును నొప్పి పెట్టి ఉంటే మొత్తం ఈ సభా సాక్షిగా చెప్తున్నా, క్షమించమని కోరుతున్నా. మనకు ఉన్నదే పోరాటం, మనకు కావలసిందే ఉద్యమం. ఆ ఉద్యమ బాటను నడుద్దాం. మళ్ళీ యోధుడు, వీరుడు, వారియర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసం ఈ రాష్ట్రాన్ని ఓ గొప్ప పేదల పక్షపాతిగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రాన్ని, పేదల కోసమని ఇంత మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసమని మనం అందరం కూడా నడుం బిగించాలని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ రోజున మన జగనన్న పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుందాం. సర్వసభ్య సమావేశంలో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయటం కోసమని, అభినయ్ని ఎమ్మెల్యేగా చేయటం కోసమని మనమందరం కూడా నడుం బిగించవాలని తీసుకున్నటువంటి మీ అందరికీ కూడా గాయపడిన సింహం శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందట. అది కరుణాకర్ రెడ్డి గారి మాటల్లో ప్రతిధ్వనిస్తూ మనకు వినపడింది. ఇప్పుడు మన అందరి అభిమాన